స్వరము ప్రతి పాపి హృదయం మార్చి స్వరము పరము నుండి వినబడు స్వరము ప్రతి పాపి హృదయం మార్చి స్వరము నన్ను పిలచిన స్వరము నాడు యేసయ్య స్వరము నన్ను పిలచిన స్వరము నాడు యేసయ్య స్వరము యేసయ్య నీ స్వరం మధురమైనది యేసయ్య నీ స్వరం మధురమైనది ప్రైజ్ లార్డ్. దేవాది దేవునికి స్తుతియు మహిమయు ఘనత ప్రభావములు చెల్లునుగాక. అదేవిధంగా ఒక సువచనం మీకు పలకాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మీకందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని, సంపూర్ణ ఐశ్వర్యాన్ని కృప సమాధానమును సమృద్ధిగా దేవుడు దయచేయునుగాక. ఈరోజు మనము ధ్యానించే లేఖన భాగమును మనము గమనించినట్లయితే అదే మన దైవదాసుడు యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ దేవుని వాక్యము అనే నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దీని ఆధారంగా మనము దేవుని వాక్యం అనే అంశం మీద ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. అందుకంటే ముందుగా ఒక దైవ గీతాన్ని, ఆధ్యాత్మిక గీతాన్ని మీకు నేను పాడి వినిపించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. అసలు పాట అనగా ఏమనేటువంటి విషయం కొద్దిగా నేను మీకు వివరించాలని ఉన్నాను. పాట అనగా దేవుని యొక్క మాటలే పాటలు, దేవుని యొక్క మాటలే పాటలు. దేవుని యొక్క పాటల్లోనే దేవుని యొక్క వాక్యం కూడా అది ఇమిడి ఉన్నది. పాట పాడినప్పుడు ఆ పాటలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం గ్రహించాలి. దాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. దాన్ని మన ఆత్మీయ జీవితంలో అనుదినము దాన్ని మనము అనుసరిస్తూ జీవించినట్లయితే మనము దేవునికి ఇష్టమైనటువంటి జనాంగముగా మనము జీవించగలుగుతాము. దేవుని మన పాట పాడేటప్పుడు ప్రతి ఒక్క మానవుని యొక్క హృదయము, మనస్సు కూడా స్పందిస్తుంది. అది ఉత్సాహపరుస్తుంది, ఉల్లాసపరుస్తుంది. కాబట్టి పాటకు మనము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను కొద్దిగా 2 చరణాలకు పాట పాడి వినిపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము, నా యేసయ్యా నీ మాటలు రెండంచు నా ఖడ్గము, నీ వాక్యము దీపమై నా త్రోవకు వెలుగయున్నది. నీ వాక్యము దీపమై నా త్రోవకు వెలుగయున్నది. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము, కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో, కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో ఆదరించును, ఆవరించును, తీర్చి దిద్ది సరిచేయును, లేవనెత్తును, స్వస్థపరచును, జీవమిచ్చి నడిపించును. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. ఇప్పుడు మన శక్తివంతమైనటువంటి దేవుని వాక్యానికి సంబంధించినటువంటి కొన్ని
విషయాలు మనము గ్రహిస్తాం, ధ్యానిస్తాం. దేవుని వాక్యము అనగా మనకు తెలిసిన విషయమే. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క స్వరాల యొక్క ప్రతిరూపమై ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనం చదువుకుందాము. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అనగా వాక్యము దేవుడు ఒకటే. కాబట్టి మనము వాక్యానికి మనము ప్రాధాన్యత మనము ఇవ్వాలి అనే విషయాన్ని మనము గ్రహించాలి. వాక్యానికి మనము లోబడి జీవించాలి అనేటువంటి విషయం ఈ ద్వారా మనము తెలుసుకుందాం. అదేవిధంగా లవ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ బట్ నాట్ ది వరల్డ్. అంటే దేవుని యొక్క వాక్యాన్నే మనము ప్రేమించాలి, దేవునే మనము ప్రేమించాలి. ఏ విధంగా దేవుని ప్రేమించాలంటే మనస్ఫూర్తిగా, హృదయానుసారముగా, మన శక్తి కొలది, మన వివేచన కొలది మనము దేవుని మనము ప్రేమించాలి. అయితే ఎటువంటి పరిస్థితుల్లో లోకాన్ని మనము ప్రేమించకూడదు. దేవునికి మనం లోబడాలి, వాక్యానికి లోబడాలి. సాతానుకు మనము లోబడకూడదు, సాతాన్ని మనము ఎదిరించాలి. జన్మ పాపులైనటువంటి మానవుల యొక్క జీవితాలను మార్చడానికి ఏది మార్చగలదంటే దేవుని యొక్క వాక్యమే. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి పౌరునికి చాలా అవసరము. వారి యొక్క జీవిత చరిత్రను, వారి యొక్క పాత జీవితాన్ని, రోత జీవితాన్ని మార్చగలిగే శక్తి వాక్యానికి మాత్రమే ఉన్నదనే విషయము తద్వారా మనము తెలుసుకోగలుగుతాం. అదేవిధంగా దేవుడు యేసుప్రభువుల వారు మానవులందరినీ ప్రేమించినటువంటి వారై వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నిష్కలంకమైనటువంటి రక్తాన్ని సిలువలో ధారపోసి చనిపోయి పాతిపెట్టుబడి తిరిగి 3వ దినము లేచి దేవుని సన్నిధానములో దేవుడు చేరడము జరిగింది. అదేవిధంగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యము ఏ విధంగా చదవాలంటే క్రమమైనటువంటి పద్ధతిలో చదవాలి, ప్రతిరోజు చదవాలి. చదివిన తర్వాత దాన్ని ధ్యానించాలి, దాని హృదయంలో భద్రపరచుకోవాలి, దాని ప్రకారంగా జీవించి దేవునికి అభీష్టం మేరకు మనము బహుగా ఫలించిన విశ్వాసులుగా మనము జీవించాలి. అదేవిధంగా లూకాసు వార్త 8:21 వచనములో, అదేవిధంగా మత్తయి 12 అధ్యాయము 50 వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నట్టుంది. వాక్యానుసారంగా జీవించేటువంటి వారే ఫలిస్తారు, బహుగా ఫలిస్తారు. వారి యందు నేను ఉండను, వారి యందులో నేను, నాలో వారు ఉంటారు అనేటువంటి సత్యాన్ని ఈ విధంగా మనము ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోగలుగుతాము. దైవ వాక్యము బహు శక్తి కలిగినటువంటిది. ఎందుకంటే దైవ వాక్యము బ్రతికిస్తుంది. ఈ యొక్క సాక్ష్యాన్ని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. 119వ అధ్యాయము 50వ వచనంలో గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యము బ్రతికించును, దేవుని యొక్క వాక్యము బాధలలో నెమ్మది కలిగించును, కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధి బాధల్లో ధైర్యపరుస్తుంది, అది మనకు కావాల్సిన నిబ్రాన్ని ఇస్తుంది అనేటువంటి విషయం గ్రహించాలి. అదేవిధంగా దేవుని వాక్యం మనం స్వస్థపరుస్తుంది. అంటే మానసిక అనారోగ్యం కావచ్చు, ఆత్మీయ అనారోగ్యం కావచ్చు, వాటిని సంపూర్ణంగా అది స్వస్థపరుస్తుంది. నీతి మార్గంలో, మన సన్మార్గంలో, రక్షణ మార్గంలో వాక్యము నడిపిస్తుంది. మానవ జీవితంలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, సూచక్రియలు, గొప్ప కార్యాలు జరిగిస్తుంది. కాబట్టి మనము వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, వాక్యానికి లోబడి జీవించాలి. అనుదినము క్రమంగా వాక్యాన్ని మనము ధ్యానించాలనే విషయం తెలుసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే 7 సింబల్స్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి సంబంధించిన 7 గుర్తులు మనకు, సాదృశ్యాలకు దాని గురించి మనము ధ్యానిస్తాము. దేవుని వాక్యము వెలుగై ఉన్నది. అంటే దేవుడు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఇక వెలుగుగా వచ్చాడు, ఎందుకు వచ్చాడు? చీకటి ఛేదించడానికి వచ్చాడు. అంటే చీకటిలో ఉన్నటువంటి వాడిని వెలుగులోకి నడిపించడానికి వచ్చాడు. అదేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇక్కడ వెలుగు, చీకటి రెండింటికి కూడా ఇవి శత్రువులు ఇవి. కాబట్టి దీనికి వెలుగుకే ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి ఈ చీకటికి మనకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. మన చీకటి సంబంధులుగా మనము జీవించకూడదు. ఎందుకంటే చీకటి సాదృశ్యము సాతానుకు, చీకటి సాదృశ్యము. వెలుగు దేవునికి సాదృశ్యము. మనలను పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, బానిసత్వము నుండి విడిపించడానికే దేవుడు ఈ యొక్క లోకానికి వచ్చాడనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. దేవుని బిడ్డలుగా మనం కూడా ఈ లోకానికి వెలుగుగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి వెలుగు సంబంధించినటువంటి ఫలాలు కూడా మనం ఫలించాలి. వెలుగు సంబంధించినటువంటి ఫలాలు మనం చూసినట్లయితే నీతి, మంచితనము, అది సత్యము. అంటే నీతి మార్గంలో మనం జీవించాలి. మనము మన స్వనీతి మీద ఆధారపడి జీవించకూడదు, మన దుర్నీతి మీద ఆధారపడి జీవించకూడదు. ఇతరుల సలహాలు, ఇతరుల నీతిని మనము ఫాలో కాకూడదు. ఎవరి నీతిని ఫాలో కావాలా? దేవుని యొక్క నీతినే మనము ఫాలో కావాలి.
దేవుని అభిష్టం మేరకు మనము జీవించాలి, నీతికరమైన నీతిమంతులుగా మనము జీవించాలి, మంచి కార్యములు చేయాలి, మంచి పనులు చేయాలి, ఇతరులు మనకు కీడు చేసినా కూడా మనం మంచి చేయాలనేటువంటిది దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి సత్యం అనేటువంటిది ఇది వెలుగు ఫలములకు సంబంధించింది. కాబట్టి సత్యవంతులుగా దేవుడు మన సత్యవంతుడు కాబట్టి, నిజమైన దేవుడు కాబట్టి ఆయనకు మనం లోబడి జీవించాలనేటువంటి విషయము ఈ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే దేవుని వాక్యము దహించు అగ్ని అంటే పరిశుద్ధాత్మ అగ్నికి ప్రాధాన్యత దేవుడు అనుగ్రహించాడు. ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత అంటే మన ఈ హృదయం అనే బలిపీఠము ఎప్పుడు కూడా దహించు అగ్నితే కాలుతూ ఉండాలి, దాన్ని ఆర్పేయకూడదు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. అది ఎప్పుడు కాలుతూ ఉంటే మనం ఏ విధంగానూ మన పాపకార్యము మనం చేయలేము. కాబట్టి మనము పవిత్రంగా మనము జీవించాలంటే పరిశుద్ధాత్మ చేత మనము నింపాలి. పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్లయితే రెండు విధాలుగా పనిచేస్తాడు. మనలో ఉంటాడు, మనతో కూడా అది మనకు తోడుగా ఉంటాడు అనేటువంటి విషయము మనం. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తీర్పుల గురించి తర్వాత పాపాన్ని గురించి ఆయన ఒప్పింపు చేస్తాడు. ఒకవేళ పొరపాటుగా మనం ఏమైనా పాపం చేసినామనుకోండి, అప్పుడు అది ఖచ్చితంగా కన్నీటితో అది దేవునికి పాద పద్మల చెంత చేతి ఒప్పుడుతట్టు చేయగలుగుతాడు. ఇది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆహ్వానించాలి. మనం అడగాలంటే అడిగితే తప్పనిసరిగా దేవుడు పరిశుద్ధాత్మ అగ్ని మన మీద కుమ్మరిస్తాడటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము రెండంచుల ఖడ్గముకు సంబంధించిన లేఖన భాగంలో మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12 అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి పత్రిక. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 4వ అధ్యాయము 12 దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను మూలుగులను విభజించుచు తగు మట్టుకు దూరుతూ హృదయ తలంపులను పరిశోధిస్తుంది. అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. రెండంచుల ఖడ్గమైనటువంటి వాక్యం ఏం చేస్తుందంటే మన హృదయంలో ఉన్నటువంటి హృదయ తలంపులను, మనసులో ఉన్నటువంటి తలంపులను అది పరిశోధిస్తుంది. అది చాలా ప్రాముఖ్యమైన పరీక్షిస్తుంది. సరైనటువంటి మార్గంలో మనం జీవించేలాగా చేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపడం అనేటువంటిది చాలా అవసరము. దాన్ని ఎటువంటి విధంగానూ మనం పరిశుద్ధాత్మను దాన్ని నొప్పించకూడదు. ఒకవేళ పొరపాటు మీద మనం పాపం చేసినా కూడా అది మనము క్షమించగలిగేటట్లు మనము క్షమాపణ కోరేటట్లు కూడా అది మనల్ని మారుస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడినటువంటి వారైతే సక్సెస్ఫుల్గా, విక్టోరియస్గా, స్పిరిట్ఫుల్ క్రిస్టియన్స్గా మనము జీవించగలుగుతాం. తర్వాత మనం గమనించినట్లయితే ఇది శుద్ధి వంటిది అంటాడు. తర్వాత కంసాలి ఖడ్గము ఏ విధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్యము శుద్ధి వంటిదే అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ప్రవక్త ఇర్మియా రాసినటువంటి గ్రంథము ఇర్మియా రాసిన పరిశుద్ధమైనటువంటి ప్రవక్త ఇర్మియా రాసినటువంటి గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ పరిశుద్ధమైనటువంటి మన యొక్క ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అని ఆ ప్రవక్తతో దేవుడు సంభాషించినట్లుగా మనం చేస్తాం. అంటే దేవుని యొక్క మాట అది అగ్నితో సమానమైనటువంటిది. దేవుని యొక్క మాట అగ్నితో సమానమైన దేవుని యొక్క వాక్యం కూడా బండను బద్దలు చేయు శుద్ధి వంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసినట్లయితే కంసాలు ఏం చేస్తారంటే మామూలుగా ఈ ముద్దుబారినటువంటి ఆయుధాలన్నింటినీ కూడా అది బాగా కాల్చుతాడు. కాల్చిన తర్వాత అవి కరిగిపోతాయి అన్నమాట. కాల్చిన తర్వాత శుద్ధితో కొడతాడు, అంటే వాక్యంతో కొట్టాడు అనమాట. వాక్యంతో మనం హెచ్చరిస్తాడు. మనం ఏమైనా పాపకార్యం ఏమైనా చేసినట్లయితే వాక్యంతో హెచ్చరించి మనల్ని పరిశుద్ధిగా, పవిత్రులుగా దేవుడు మనం మారుస్తాడు. కాబట్టి మనం వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటిది మనము ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. తర్వాత దేవుని యొక్క వాక్యము అద్దం లాంటిది. మనం సామాన్యంగా మనం అద్దం ఆడుతూనే ఉంటాం. ఎన్నోసార్లు మన అద్దంలో మనము అది
సిద్ధపడుతూ ఉంటాము. ఏదైనా మరకలు ఉన్నాయా అని వాటిని తీసివేస్తూ ఉంటాం. కాబట్టి అదేవిధంగా పరిశుద్ధ గ్రంథములు మనం చదివినట్లయితే మనం ఏదైనాటువంటి ఆ వాక్యం ద్వారా మనము గ్రహించగలుగుతాం. అరే ఈరోజు మనం ఫలాని తప్పు చేస్తాను, ఫలాని ఈ విధంగా దేవుడికి విరుద్ధంగా నేను జీవించానని తెలుసుకోగలుగుతాం. కాబట్టి వాక్యాన్ని మనం మనసారా హృదయానుసారంగా మనం దాన్ని స్వీకరించాలి, చదివి అర్థం చేసుకుని దాని ప్రకారంగా మనం జీవించినట్లయితే దేవుడు ఇష్టమైనటువంటి శిష్యులుగా మనం విశ్వాసులుగా మనము జీవించగలుగుతాం. తర్వాత చూసినట్లయితే సాకలి సబ్బు వంటిదని కూడా వాక్యం ఉంది. అంటే సాకలి మనకి అందరికీ తెలిసిన మురికి పోవాలంటే మన గుడ్డల్లో ఉన్న గుడ్డ మీద ఉన్నటువంటి మురికి అన్ని శుభ్రంగా ఉండాలంటే సాకలి సబ్బు ఏం చేస్తాడు, సాకలి సబ్బుతో వాడతాడు. సబ్బుతో బాగా తిక్కిన తర్వాత ఆయన మురికంతా పోతుంది. అదేవిధంగా మనలో కూడా బాహ్య పరిశుభ్రత ఉండాలి, ఆంతర్యంగా ఇంపార్టెంట్ పరిశుద్ధత అంటే మనం లోపల పరిశుద్ధంగా ఉండాలి, బయట మనము పరిశుద్ధంగా ఉండాలి, హృదయము పరిశుద్ధంగా, మనసు పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా మనం గమనించలేదు. అదే సంపూర్ణమైనటువంటి స్థానం అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం చివరిగా చూసినట్లయితే వాక్యము పాలు వంటిది అనేది, పాలు సంపూర్ణ ఆహారం కదా. కాబట్టి మనం పాలను మనము స్వీకరించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుదినం కూడా దాన్ని మనం గ్రహించినట్లయితే, అనుదినం దాని ప్రకారంగా మనము దీవించినట్లయితే దేవుడు చెప్పినట్లుగా బహుగా ఫలిస్తూ మనము దేవునికి ఇష్టమైనటువంటి జనాంగముగా మనము జీవించగలుగుతా ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ముగింపుగా మనము ఈ యొక్క వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ఈ సందర్భంగా వాక్యం వినేటువంటి ప్రతి ఒక్కరిలో హృదయ స్పందన కలిగించండి దేవా. ఆత్మీయ క్రియ జరిగించమని మీ పాదాలు వంటి వేడుకొచ్చున్నాం. వారందరూ నేను చెప్పిన విషయాలన్నింటినీ తిరిగి వారు నెమరు వేసుకునే దేవా, దాన్ని ధ్యానించినటువంటి వారు మనస్ఫూర్తిగా దాని ప్రకారంగా ప్రతిరోజు దేవా విశ్వాసంగా ఉన్నటువంటి వారు దేవా నాయన భయభక్తులతో దేవా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి దేవా నాయన దాన్ని అవలంబించే ఏర్పాటు మీకు ఇష్టపూర్వకంగా బహుగా ఫలించువారుగా మీకు శిష్యులుగా చేయమని మరి ముఖ్యంగా దేవా నాయన బీదవారిని, అనాథులను, కొంచెంవారిని, గుడ్డివారికి దేవానాయన, తర్వాత దేవానాయన ఇంకా దేవానాయన ఎవరైతే దేవానాయన అంధకార బంధాల్లో ఉన్నటువంటి వారందరినీ మీరు తట్టమని మీ పాదాలు పట్టుకుని వారిలో హృదయ స్పందన మీరు కలిగించుమని, అన్ని విషయంలో ఒకరు తోడునీటుగా ఉండి కాపాడి సంరక్షించుమని మా ప్రభు అయిన యేసు పేరట అతి వినయముతో బతిమాలు వేడుకుంటున్నాను దేవా. ఆమేన్.